రాష్ట్రానికి 3 రోజుల వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలుంటాయని చెప్పింది. దీంతో మాన్సూన్ టీమ్స్ ను అప్రమత్తం చేసింది సర్కార్. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా 3 రోజులు వర్షాలుంటాయని చెప్తున్నారు. ఇవాళ 21 జిల్లాలకు అలర్ట్ జారీ చేశారు. ఈ నెల 26వ తేదీ నాటికి అల్పపీడనం వాయుగుండంగా మారే ఛాన్స్ ఉందని చెప్తున్నారు అధికారులు. ఇదే విషయంపై మరింత సమాచారం కల్పన అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తా ఉన్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే పలు జిల్లాల్లో భారీ అతి భారీ వర్షాలు కూడా నమోదవుతా ఉన్నాయి. ఇక హైదరాబాద్ లో చూసుకున్నట్టయితే ఉదయం అంతా కూడా చల్లటి వాతావరణం, మధ్యాహ్నం అవడంతోనే ఎండ ఉక్కపోత వాతావరణం కనిపిస్తా ఉంది. ఇక సాయంత్రం అవడంతోనే ఒక్కసారిగా వాతావరణం మారిపోయి క్యుములోనింబస్ దట్టంగా మేఘాలు కమ్ముకొని మనకు కుండపోత వర్షాలు కూడా నమోదవుతా ఉన్నాయి. ఇట్లాంటి వెదరే గత 4-5 రోజుల నుంచి కూడా హైదరాబాద్ వ్యాప్తంగా కనిపిస్తా ఉంది. ఇటు జిల్లాలో కూడా అక్కడక్కడ భారీ అతి భారీ వర్షాలు కూడా నమోదవుతా ఉన్నాయి. ప్రస్తుతం అయితే బంగాళాఖాతంలో మనకు ఒక అల్పపీడన ప్రాంతంతో పాటు ఒక ద్రోణి, అదేవిధంగా ఒక ఆవర్తనం కొనసాగుతుంది. ఈ సినాప్టిక్ కండిషన్స్ వల్లనే మనకు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయని చెప్తా ఉన్నారు. అదే విధంగా కూడా మనకు హీట్ అనేది కూడా ఎక్కువగా జనరేట్ అవుతుంది. ఈ మధ్య కాలంలో ఎండ తీవ్రత సాధారణం కంటే మనకు 4-5 డిగ్రీల పాటు కూడా అధికంగా నమోదవుతుండడంతో కూడా క్యుములోనింబస్ మేఘాలు అనేవి కూడా ఈ మధ్య కాలంలో దట్టంగా కమ్ముకొని వాటి కారణంగా వర్షాలు నమోదవుతున్నాయని చెప్పేసి ఇప్పటికీ ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా తెలపడం జరిగింది. ఇక రానున్న 5 రోజుల పాటు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. సో ప్రజెంట్ నేను వాతావరణ కేంద్రంలో ఉన్నాను. మరి వాతావరణ శాఖ ఇచ్చిన మ్యాప్స్ కూడా ఒకసారి చూసుకుందాము. ప్రజెంట్ మన బ్యాక్గ్రౌండ్ లో ఉన్న మ్యాప్స్ కి సంబంధించి కూడా ఏ జిల్లాల్లో ఎంతెంత వర్షపాతం పడే అవకాశం ఉందని చెప్పేసి భారీ వర్షాల నేపథ్యంలో ఇప్పటికే పలు జిల్లాలకు హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనకు ఈ ఉత్తర జిల్లాలు మినహా దాదాపు అంటే నార్త్ తెలంగాణ మినహా మిగిలిన అన్ని జిల్లాలకు సంబంధించి కూడా మనకు హెచ్చరికలు జారీ చేశారు. ఒక్కసారి కూడా మనం చూసుకున్నట్టయితే ఎల్లో కలర్ వార్నింగ్ అని చెప్పేసరికి కూడా మోడరేట్ టు హెవీ రెయిన్ అంటే మనకు అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో దాదాపు మనకు ఇటు తూర్పు జిల్లాలు, అదేవిధంగా పశ్చిమ జిల్లాలతో పాటు మధ్య జిల్లాలు, దాంతోపాటు దక్షిణ జిల్లాలకు సంబంధించి కూడా ఎల్లో హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఆ జిల్లాలు మనం చూసుకున్నట్టయితే ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, దాంతోపాటు జనగాం, సూర్యాపేట, నల్గొండ, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, హైదరాబాదు, రంగారెడ్డి, వికారాబాదు, మహబూబ్ నగర్, దాంతోపాటు ఇటు నారాయణపేట, వనపర్తి, నాగర్ కర్నూలు, దాంతోపాటు జోగులాంబ గద్వాల్ జిల్లా, హన్మకొండ. సో ఈ జిల్లాలన్నింటిలో ఈ రోజు మనకు భారీ వర్షాల నేపథ్యంలో హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. దాదాపు ఈ జిల్లాల్లో మనకు 7 సెంటీమీటర్ల నుంచి 12 సెంటీమీటర్ల మధ్య కూడా మనకు దాదాపు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉండడంతో ఇక్కడున్న అధికారులకు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇప్పటికే కురిసిన వర్షాల కారణంగా చాలా వరకు కూడా మనకు నదులు కావచ్చు, దాంతోపాటు డ్యాములు కావచ్చు, ప్రాజెక్టులు కావచ్చు నిండు కుండలా కనిపిస్తా ఉన్నాయి. ఎక్కువ చిన్న వర్షం పడ్డా కూడా మనకు ఎక్కడెక్కడ కూడా రోడ్లన్నీ డ్యామేజ్ అవుతా ఉన్నాయి. సో ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా మనకు వచ్చే 5 రోజులు భారీ వర్షాల నేపథ్యంలో కూడా సుదూర ప్రయాణాలు అయితే తగ్గించుకుంటే మంచిదని చెప్తా ఉన్నారు. అదే విధంగా కూడా సాయంత్రం సమయంలో మనకు ఎక్కువగా ఇట్లాంటి వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కూడా మనకు ముఖ్యంగా చూసుకున్నట్టయితే కూడా అవసరమైతేనే బయటికి రావాలని చెప్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇక హైదరాబాద్ కి సంబంధించి ఎస్పెషల్లీ చెప్పుకోవాలి. ఎందుకంటే దాదాపు మనకు తక్కువ సమయంలో ఎక్కువ వర్షపాతం, రికార్డు స్థాయి వర్షపాతం దాదాపు మనకు గంటలోనే 8 నుంచి 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతా ఉంది. ఈ నేపథ్యంలో కూడా మనకు సపరేట్ గా హెచ్చరికలు కూడా జారీ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం ఈ డే ఫోర్కాస్ట్ తో పాటు మనకు వర్షాలు కురిసే నేపథ్యంలో కూడా దాదాపు నౌ క్యాచ్ ఫోర్కాస్ట్ అని చెప్పేసి వచ్చే 3 గంటల పాటు వాతావరణం ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, ఏ జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉంది, హైదరాబాద్ కి సంబంధించి ఏ జోన్ లో వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా నౌకాస్ట్ బులెటిన్ అనేది రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. ఇక హైదరాబాద్ కి సంబంధించి కూడా మనం చూసుకోవచ్చు. దాదాపు హైదరాబాద్ అనగానే మనకు మేడ్చల్ మల్కాజిగిరి, హైదరాబాద్, రంగారెడ్డి ఈ 3 జిల్లాలకు సంబంధించి కూడా మనకు అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. దాదాపు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు మనకు అక్కడక్కడ భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉండడంతో కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అదే విధంగా ఇటు రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, దాంతోపాటు హైదరాబాద్ కి సంబంధించి హైడ్రా, జిహెచ్ఎంసీ, మాన్సూన్, డిఆర్ఎఫ్ బృందాలకు ఎప్పటికప్పుడు కూడా హెచ్చరికలు జారీ చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే చిన్న వర్షం పడితే చాలు ఎక్కడికక్కడ కూడా మనకు వరద నీరంతా వచ్చి చేరుతూ ఉంటుంది. అట్లాంటిది మనకు తక్కువ సమయంలో ఎక్కువ వర్షపాతం 8 సెంటీమీటర్లు, 10 సెంటీమీటర్లు, 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతుండడంతో కూడా మనకు ఎక్కడికక్కడ కూడా ఫ్లడ్స్, వరదలన్నీ వచ్చి చేరుతూ ఉన్నాయి. పలు ప్రాంతాల్లో 2 వీలర్స్ కొట్టుకుపోతూ ఉన్నాయి. పలు ప్రాంతాల్లో మోకాల్లోతు వాటర్ వచ్చి చేరుతున్నాయి. పలు బస్తీల్లో ఇళ్లలోకి కూడా వరద నీరు వచ్చి చేరుతూ ఉంటుంది. ఇట్లాంటి సమయంలో కూడా ఇటు కోఆర్డినేషన్ తో కూడా వర్క్ చేస్తూ ఇటు హైడ్రా, జిహెచ్ఎంసీ, మాన్సూన్, ఐఎండి అన్ని శాఖలకు
అలర్ట్స్ అనేది ఇస్తూ ఉంది. దాంతోపాటు ఎక్కడికక్కడ కూడా ముందస్తు హెచ్చరికల భాగంగా కూడా ఈ వాటర్ అన్ని కూడా క్లియర్ చేయడం జరుగుతుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ రోజు కూడా అట్లాంటి పరిస్థితులు ఉండే నేపథ్యంలో హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తా ఉన్నారు. ఇక రేపటికి సంబంధించి కూడా మనం చూసుకోవచ్చు. మనం ఈ రోజుకి సంబంధించిన మ్యాప్ మనం చూసాము. ఇక రేపటికి సంబంధించి దాదాపు డే 2 అంటే 24వ తారీఖు సంబంధించి కూడా మనకు 24 అండ్ 25కు సంబంధించి కూడా భారీ వర్షాల నేపథ్యంలో హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. కాకపోతే 24వ తారీఖు వచ్చేసరికి కూడా కాస్త వర్ష తీవ్రత మనకు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. దాంతో మనకు దక్షిణ జిల్లాలు అదే విధంగా 2-3 ఇటు పశ్చిమ జిల్లాలకు సంబంధించి కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, నారాయణపేట, వనపర్తి, నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల్ ఈ జిల్లాలో మాత్రం మనకు హెవీ రెయిన్ కురిసే అవకాశం ఉండడంతో హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ఈ జిల్లాలో మాత్రమే మనకు రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక రేపు ఇటు హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, రంగారెడ్డి కూడా మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అంటే లైట్ టు మోడరేట్ రెయిన్ కురిసే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇక 25వ తారీఖు వచ్చేసరికి కూడా మనకు బంగాళాఖాతంలో సినాప్టిక్ కండిషన్స్ వల్లనే మనకు తెలంగాణలో వర్షాలు కురుస్తూ ఉంటాయి. సినాప్టిక్ కండిషన్స్ కి తోడు ఈ క్యూములోనింబస్ మేఘాల వల్ల కూడా వర్షాలు పడుతూ ఉంటాయి. అయితే సినాప్టిక్ కండిషన్స్ వచ్చేసరికి కూడా ప్రజెంట్ అల్పపీడన ప్రాంతం, ద్రోణి, అదేవిధంగా ఆవర్తనం కొనసాగుతుంది. అదేవిధంగా 25వ తారీఖు వచ్చేసరికి కూడా మనకు బంగాళాఖాతంలో మరో అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉంది. ఈ అల్పపీడన ప్రాంతం కారణంగానే మనకు మళ్ళీ కూడా వర్ష తీవ్రత అనేది కూడా పెరిగే అవకాశం ఉండడంతో ఇటు ఉత్తర జిల్లాలు అదేవిధంగా ఇటు ముఖ్యంగా చూసుకున్నట్టయితే తూర్పు జిల్లాలకు సంబంధించి హెచ్చరికలు జారీ చేశారు. ఈ ఆదిలాబాద్ కావచ్చు, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, ఇటు దాంతో పాటు హన్మకొండ, వరంగల్, మహబూబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ ఈ జిల్లాలకు సంబంధించి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దాదాపు 7 నుంచి 12 సెంటీమీటర్లు కురిసే అవకాశం ఉండడంతో కూడా ఈ జిల్లాలకు కూడా హెచ్చరికలు జారీ చేశారనే చెప్పుకోవచ్చు. ఇక 25వ తారీఖున మనకి ఏదైతే అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉందో అది బలపడి 26న వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఈ వాయుగుండం కారణంగా కూడా మనకు భారీ వర్షాలతో పాటు అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. భారీ అంటే మనం చెప్పుకున్నట్టు 7 సెంటీమీటర్ల నుంచి 12 సెంటీమీటర్ల మధ్య నమోదయ్యే అవకాశం ఉంది. కాకపోతే మనకు ఆరెంజ్ అలర్ట్ వచ్చేసరికి కూడా ఇక్కడ చూసుకోవచ్చు హెవీ టు వెరీ హెవీ అంటే అలర్ట్ గా ఉండాలి, బీ ప్రిపేర్ గా ఉండాలని చెప్పేసి కూడా మనకు ఈ అలర్ట్ జారీ చేస్తారు. అంటే 12 సెంటీమీటర్ల నుంచి దాదాపు 18 సెంటీమీటర్ల వరకు కూడా వర్షాలు కురిసే అవకాశం అన్నమాట. ఈ నేపథ్యంలో కూడా ఇటు మనకు 26వ తారీఖు సంబంధించి కూడా ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డితో పాటు ఇటు వికారాబాద్, సిద్దిపేట, దాంతో పాటు యాదాద్రి, భువనగిరి, జనగాము, హన్మకొండ, ఇటు వరంగల్ తో పాటు జయశంకర్ భూపాలపల్లి, ములుగు ఈ జిల్లాల్లో మనకు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక మిగిలిన జిల్లాలు చూసుకున్నట్టయితే కూడా దాదాపు ఆల్మోస్ట్ అన్ని జిల్లాలకు సంబంధించి కూడా ఎల్లో హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ఇక 26వ తారీఖున కూడా మళ్ళీ ఇటు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో హెచ్చరికలు జారీ చేశారు. ఇక ఏదైతే మనకు 26వ తారీఖున వాయుగుండము ఏర్పడుతుందో ఆ వాయుగుండం కారణంగా కూడా 27న కూడా మనకు వర్షాలు కురిసే అవకాశం ఉంది. 27వ తారీఖు కూడా మరి అది తీరం దాటే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కూడా మళ్ళీ మనకు అతి భారీ వర్షాలు అదేవిధంగా భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కూడా మనకు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అంటే ఓవరాల్ గా చూసుకున్నట్టయితే మనకు ఈ రోజు నుంచి కూడా వచ్చే వారం రోజుల పాటు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ రోజు, రేపు, ఎల్లుండి 3 రోజుల పాటు కూడా భారీ వర్షాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తా ఉన్నారు.